ఇక సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్‌కి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఆ విధానం గురించి ఈరోజు వీడియో అనమాట. ఎవరికైతే ఈ పెన్షన్‌కి సంబంధించిన విషయాలు ఉంటాయో వాటికి ప్లస్ రైతు భరోసా గురించి మనం ఎలా బతకాలో దాని గురించి కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న అధిక పెన్షన్ విధానానికి మనము నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా ఈపీఎఫ్ఓ అడుగులు వేస్తోంది. ఈ కొత్త ప్రతిపాదనల వల్ల విశ్రాంతి ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉంది. ఈ నూతన ప్రతిపాదనలను 2014 సెప్టెంబర్ 1 నుంచి లేదా ప్రకటించి తేదీ నుంచి కానీ అమలు చేసే అవకాశం ఉంది. సమాచార హక్కు చట్టం ద్వారా సుర్జిత్ భట్టాచార్య అడిగిన ప్రశ్నకు గత వారం వచ్చిన సమాధానంతో ఈ నూతన ప్రతిపాదనల సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇక నూతన పథకానికి సంబంధించిన ప్రతిపాదన పత్రాలను 2024 డిసెంబర్లోని ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ అయిన కేంద్ర కార్మిక శాఖ మంత్రికి సమర్పించారు. ఆ తర్వాత ఈపీఎఫ్ఓ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే ప్రో రేట్ పద్ధతిని అమలు చేస్తామని, అధిక పెన్షన్లు పొందుతున్న వారికి పెన్షన్ చెల్లింపులో భారీ తగ్గుదల ఉంటుందని దానిలో పేర్కొంది. అంటే ఈ మొత్తానికి కార్మిక శాఖ అండర్ సెక్రటరీ ఆమోదం కూడా లభించింది. ప్రో రేటా పద్ధతిలో సెకండ్ లెక్కింపు అంటే పెన్షన్ లెక్కింపు కొన్ని పీఎఫ్ ట్రస్ట్ల నుంచి పెన్షన్ దరఖాస్తుల జీతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు పెన్షన్ ఫండ్లో తప్పనిసరిగా నమోదు కావాలి. ఇక యజమాని తన వాటా కింద ఇప్పటి వరకు చెల్లిస్తున్నట్లయితే 8.33% చెల్లించాలి. కనీస పెన్షన్ అమలు కోసం కేంద్రం ప్రత్యేకంగా 1.16% చెల్లిస్తోంది. ప్రస్తుతం 15,000గా ఉన్న జీతం గరిష్ట పరిమితికి పైన కంట్రిబ్యూషన్ చెల్లించాలా లేదా అన్నది ఉద్యోగి ఇష్టమే. కనిష్ట పింఛన్ను 1000 నుంచి 3,000కు పెంచుతారు. దీనికోసం కేంద్రం కంట్రిబ్యూషన్ వినియోగిస్తోంది అన్నమాట.